స్తోత్రం 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 హల్లెలూయా. ఇంత మాత్రమే కాకుండా సెలవులు వస్తూ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెలవులు వస్తూ ఉన్నాయి. ఆ సెలవుల్లో యవనస్తుల పోకడ దారుణంగా తయారవుతుంది. నిజంగానే కరోనా తర్వాతే దారుణమైపోయింది పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కడి చేతుల్లోకి సెల్ ఫోన్ వచ్చి అది లేకపోతే చదువు లేదన్నట్లుగా విద్యారంగ వ్యవస్థ కూడా అట్లాగే తయారు చేసింది. ప్రతి ఒక్కటి యాప్ పెట్టడం, ప్రతి ఒక్కటి యాప్లో చదువుకోండి అంటే సెల్ ఫోన్కి బానిసలుగా మార్చిపోయారు. చదువు తక్కువైపోతూ ఉంది, సెల్ ఫోన్ పిచ్చి ఎక్కువైపోతూ ఉంది. ఇక అవి చెప్పవచ్చో చెప్పకూడదో, సేవకుల చుట్టూరే తిరుగుతూ ఉన్న బుద్ధులు మారడంలే, స్వభావాలు మారడంలే. అర్థమవుతుందా? యవనస్తులు కావచ్చు, నడిప్రాయంలో కావచ్చు, లేక ఇంకొక విషయంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆడపిల్లలు అలాగే తయారవుతున్నారు. వచ్చి పరిచయం చేస్తున్నట్టుగా పరిచయం చేస్తున్నారు. వీళ్ళు కూడా మాతో తిరుగుతుంటారు. ఈరోజు పరిచయం చేస్తున్నట్టుగా పరిచయం చేస్తూ ఉంటారు. వాళ్ళ బుద్ధులు మారడంలే, స్వభావాలు మారడంలే. అర్థమవుతుందా? ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఫోన్లో వ్యవహారాలు చేయడం, చాటింగ్లు చేసుకోవడం, ఆ తర్వాత ఎదవ పనులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇక్కడనేది కాదు నేను చెప్పేది, అన్ని చోట్ల అదే ఎదవ పనులు తయారైపోతూ ఉన్నాయి. యవనస్తుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సులో ఒక స్థిరమైన నూతన మనస్సు అనుగ్రహించాలి. దావీదు మహారాజు ప్రార్థన చేశారు కదా, జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది ఆయన జీవితంలో. తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గర అంటాడు, స్థిరమైన, చెప్పండి, నూతనమైన మనస్సు స్థిరంగా నాలో పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేశారు. అలాంటి ఆ నూతనమైన స్థిరమైన మనస్సుని ప్రభు యవ్వనస్తులకు దయచేయాలి. పెళ్లి చేసుకోవాలన్నా శుభ్రంగా మాట్లాడుకొని అమ్మకి చెప్పి నాన్నకి చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అర్థమవుతుందా? కాలేజీకి పోతే ఒకదాన్ని, కాలేజీలో అయితే ఒకడిని. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, 10th క్లాస్లో ఒకడిని, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంకొకడిని, అదేంటది డిగ్రీ అయ్యేసరికి ఇంకొకడిని, ఆ తర్వాత ఇక బతుకంతా అంతే. బైబిల్లో ఉందే, శాంసన్ ఉన్నాడు కదా, ఒకతేను చూసును. జీవితం ఏమైనా బాగుపరుచుకున్నానా? బాగుపడింది అంటే బాగుపడ్డంలే, బాగుపడలా. చివరికి కళ్ళు బీకి చివరికి ఏం చేశారు చెప్పండి? ఆడు చచ్చాడు, చివరికి అందరిని చంపాడు. ఉపయోగం ఏంటి? అర్థమవుతుందా? దేవా నన్ను బలపరుచు అని అన్నాడు కాదనట్లే, బలం ఇచ్చాడు. ఆడు చచ్చాడు, చెప్పండి, అందరిని చెప్పాడు. ఉపయోగం ఏంటి? ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ప్రతి చోట కనిపిస్తూనే ఉన్నాయి. అర్థమవుతుందా? కనుక ఆ యవనస్తుల కోసం భారం కలిగి ఒకసారి అందరూ మోకరించి, లేదా లేచి నిలబడదామా? లేచి నిలబడి ముగ్గురు చేతులు పట్టుకోండి. ముగ్గురు లేకపోతే నలుగురు చేతులు పట్టుకోండి. ఇంకా గమనించండి, పెళ్ళి అయిన తర్వాత ఎదవ పనులు కూడా తయారవుతూ ఉన్నారు. ఫోనుల్లో పనికిమాలిన ఫోటోలు పెట్టుకొని, పనికిమాలిన బొమ్మలు పెట్టుకొని, గతంలో పరిచయం అయిన ఇలాంటి ఎదవ పనులు కూడా చేస్తూ ఉన్నారు. దేవుడు అవన్నీ నిర్మూలన చేసి స్థిరమైన నూతన మనస్సును అనుగ్రహించినట్లుగా అందరం ప్రార్థన చేద్దామా? భారం కలిగి చేయండి. మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, గట్టిగా స్తోత్రం జీవాధిపతి స్తోత్రాలయ్యా.
మహోన్నతుడానికి స్తోత్రాలు, స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు నాయన. యవన బిడ్డలందరినీ ప్రభువా మీరు దర్శించండి. యవన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి నాయన. సమాజములు నా తండ్రి, ఎందరూ ప్రభువా యవన బిడ్డలు నా తండ్రి వారి భావి భవిష్యత్తును పతనం చేసుకుంటున్నారో వారందరిని దర్శించండి అయ్యా, దర్శించండి ఆయన. అయ్యా యవనస్తుల ద్వారా ప్రభువా కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, తల్లిదండ్రులు కన్నీరు విడుచుచున్నారయ్యా. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి, కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్క యవనస్తుల ద్వారా ప్రభువా అయ్యా నీకు స్తోత్రం. కుటుంబం సంతోషించినట్లుగా, సంఘానికి క్షేమం కలుగునట్లుగా, సమాజానికి ప్రభువా ప్రయోజనం కలుగునట్లుగా యవన బిడ్డలందరూ కూడా మీరు నడిపించండి యేసయ్యా, నడిపించండి యేసయ్యా, నడిపించండి యేసయ్యా. కృప కలిగిన దేవా, కృప కలిగిన దేవా, ప్రతి ఒక్క యవనస్తునికి మీ యందు భయమును కలుగ చేయండి. ప్రతి ఒక్క యవనస్తురాలికి మీ యందు భయమును కలుగ చేయండి అయ్యా. యవనస్తుని మీరు కృపతో కనికరించండి అయ్యా. మీ యందు లోకములో ఉన్న మా పిల్లలనైనా యవనస్తులు భయముతో భక్తితో ఆత్మతో కొనసాగించుదురుగాక ప్రభువా. అయ్యా యవనస్తులందరినీ మీరు నడిపించండి ఆయన. మీ అందరూ ప్రభువా భయము కలిగి బ్రతుకున్నట్లుగా, మీ అందరూ భయము కలిగి బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి యేసయ్యా. నా తండ్రి, నా తండ్రి, ఎంతమంది అయితే యవన బిడ్డలు ఇప్పటికే లోకంలో పడిపోయి వారి భావి భవిష్యత్తును పతనం చేసుకుంటున్నారో వారందరూ దర్శించండి ఆయన. లోకము యొక్క చెడు వ్యసనాల్లో ప్రభువా, లోక కార్యక్రమాల్లో మునిగిపోతూ ఎందరైతే ప్రభువా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన పోయి కుటుంబానికి శాపకరంగా ఉన్నారో వారందరూ దర్శించండి నాయన, దర్శించండి నాయన. సంఘాలలో ప్రభువా ఎందరైతే నా తండ్రి అయ్యా యవన బిడ్డల్లో ప్రభువా లోకం చోటు చేసుకుని ఉన్నదో వారందరూ దర్శించండి నాయన. మీ అందరూ భయాన్ని కలుగ చేయండి యేసయ్యా, మీ అందరూ పవిత్రమైన భయాన్ని కలుగ చేయండి నాయన. దేవా, దేవానికి స్తోత్రము నాయన. యవన బిడ్డల ద్వారా ప్రభువా సంఘానికి క్షేమం కలగాలి, కుటుంబానికి క్షేమం కలగాలి, సమాజానికి ప్రయోజనం కలగాలి. ఆ రీతిగా ప్రభువా యవన బిడ్డలందరూ మీరు నడిపించండి. ఎందరైతే యవన బిడ్డలు లోకంలో పడిపోయి ఉన్నారో వారందరినీ ఉదయకాలంలో దర్శించండి అయ్యా, మీరు దర్శించండి నాయన. మీ గొప్ప కనికరాన్ని చూపండి యేసయ్యా. యవనస్తులందరినీ ప్రభువా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలవంతుడా, బలవంతుడా, సాతాను గర్జించు సింహం వలె ప్రభువా యవనస్తులు మునిగుతుండగా అయ్యా మీరు కనికరించండి నాయన. ఏ ఒక్క యవన బిడ్డ లోకంలో పడిపోకూడదు అయ్యా, ఏ ఒక్క యవనస్తుడు లోకంలో పడిపోకూడదు, సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొనకూడదు. మీ గొప్ప సహాయాన్ని చేయండి నాయన. ఇప్పటికే ఎందరైతే యవన బిడ్డల ప్రభువా లోకంలో పడిపోయిన తండ్రి వారి భవిష్యత్తును ప్రభువా పతనం చేసుకుంటున్నారో, ఇప్పటికైనా తండ్రి లోక వ్యసనాల్లో మునిగిపోయిన తండ్రి ఎందరైతే యవన బిడ్డల తండ్రి వారి భావి భవిష్యత్తును ప్రభువా చేజార్చుకుంటున్నారో వారందరూ దర్శించండి అయ్యా. ఏ ఒక్క యవన బిడ్డ ప్రభువా నశించిపోకూడదు, ఏ ఒక్క యవన బిడ్డ నశించిపోకూడదు నాయన. ప్రతి ఒక్క యవనస్తుడిని, యవనస్తురాలు మీరు దర్శించండి నాయన. సంఘాలలో ఉన్న యవన బిడ్డలందరూ కూడా దర్శించండి. మీ అందరి పవిత్రమైన భయాన్ని కలగ చేయండి అయ్యా. నీకు స్తోత్రము నాయన. తల్లిదండ్రులకు విధేయులై బ్రతుకున్నట్లుగా అయ్యా, సమాజానికి ప్రయోజనకరంగా బ్రతుకున్నట్లుగా, సంఘానికి క్షేమకరంగా బ్రతుకున్నట్లుగా యవన బిడ్డలందరి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి నాయన. ప్రాముఖ్యంగా నా తండ్రి యవన బిడ్డలందరినీ దర్శించండి, దర్శించండి నాయన. ఎందరైతే ప్రభువా లోకములో నా తండ్రి లోక పోకడులో ప్రభు మునిగిపోతున్నారో వారందరిని కనికరించండి అయ్యా, దర్శించండి నాయన, దర్శించండి నాయన. మీ సన్నిధిలో ప్రభువా అయ్యా యోసేపు వలె, షడ్రక మేషకు అబేద్నెగోల వలె వారు బ్రతుకుటకు ప్రభువా మీ అందరి భయాన్ని ప్రతి ఒక్క యవనస్తుడికి, యవనస్తురాలకి మీరు కలగజేయండి నాయన. ప్రార్థన ఆలకించిన ప్రభు, మందిరంలో అడుగు పెడుతున్న యవనస్తులందరినీ, మినిస్ట్రీకి సంబంధించిన యవనస్తులందరినీ, మన తెనాలి పట్టణంలో ఎక్కడైనా సరే ఉన్న యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకొని, దేవుని నమ్మినా నమ్మకపోయినా అందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుని వారిలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించి వారి ద్వారా తల్లిదండ్రులకి ఘనత, తల్లిదండ్రులకి గౌరవం, తల్లిదండ్రులు మర్యాదగా బ్రతకగలిగే ఆ కృప వారికి అనుగ్రహించి నడుపుతున్న ఒక స్తోత్రం చెబుదామా? బిగ్గరగా 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 స్తోత్రం, 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 స్తోత్రం. నగరికై చెక్కబడిన మూల కంబాల వలె ప్రభు చేయనట్లుగా స్తోత్రం చెబుదామా?
స్తోత్రం 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 స్తోత్రం. నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఎందుకు బ్రతకాలి అన్న ఆలోచన, ఒక ఉద్దేశం కలిగిన జీవితం వారికి అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. ఒక్కోసారి అనిపిస్తుంది లోకంలోనే బాగా బతుకుతున్నారే అని. యవనస్తులు మందిరానికి వచ్చి యవనస్తులు ఉంటారే, వాళ్ళకంటే లోకంలో ఉన్న వాళ్ళు బాగా బతుకుతున్నారు అనిపిస్తుంది ఒక్కోసారి. అలా వాళ్ళు చేసే శాస్త్రాలు వినపడినప్పుడు, కళ్ళతో చూసినప్పుడు వాళ్ళే మేలు కదా అనిపిస్తుంది. వీళ్ళు మందిరానికి కూడా వచ్చి దేవుని మాటలు వింటా బాగుపడింది ఏముంది అనిపిస్తుంది ఒక్కోసారి. దేవుడు జ్ఞాపకం చేసుకున్న మనసులు మార్చినందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. కూర్చోండి. నిలబడండి. లేలేరా? మంచిది ఉదయాన్నే ఎక్సర్సైజ్. హల్లెలూయా. ఏమో ప్రేరేపణ వచ్చింది. ఒకవేళ నన్ను తప్పుగా అర్థం చేసుకున్న నేనేమి పెద్ద బాధపడను. బైబిల్ తీసుకోండి. ఎందుకు ఇప్పుడే ప్రేరేపణ ప్రభు ఇచ్చారు. 136 కీర్తన చదువుతాం. బేసిక్ ఎంచుడు. 136 కీర్తన మొదటి లైన్ నేను చదువుతాను, తర్వాత లైను అందరూ చదువుదామా? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించినవాడు. పగటి నేలుడికి ఆయన సూర్యుని చేసెను. రాత్రి నేలుడికి ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలు ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలు దాని నడుము దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజును ఆయన హతము చేసెను. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునెను. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. అన్న చదువుదాం. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును, ఆయన కృప నిరంతరం మనందరి పట్ల చూపును గాక. పరిచర్య పట్ల చూపును గాక. యవనస్తుల పట్ల చూపును గాక. మన ప్రాంతం పట్ల చూపును గాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతి. అందరికీ వందనాలు. సియోనులో నుండి ప్రభు వాళ్ళందరినీ నిండారులుగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం
12వ వచనం నేను చదువుతాను, చూడండి. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అందరం చదువుదామా గట్టిగా. బంధకములలో పడి ఉండియో నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ వాక్యంలో దేవుడు అనుగ్రహించిన వాగ్దానం మనం చూస్తే, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అనండి మరల గట్టిగా. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఒకరినొకరు చూసి చెప్పుకోండి, రెండంతలుగా యేసయ్య నీకు మేలు చేయునుగాక. రెండంతలుగా యేసయ్య మీకు మేలు చేయునుగాక. రెండంతలుగా యేసయ్య మీకు మేలు చేయునుగాక. హల్లెలూయా. ఈ మాసానికి ప్రభు అనుగ్రహించిన వర్తమానం, వాగ్దానం, నిశ్చయముగా వాగ్దానం ప్రభు మనందరి పట్ల, అడుగు పెట్టిన వారందరి పట్ల, ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటున్న వారందరి పట్ల నెరవేర్చునుగాక. సంఘంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చునుగాక. బైబిల్లో మనం గమనిస్తే అక్కడ ఇతర దేశాల్లో, ప్రాంతాల్లో బందీలుగా ఉన్నారు. ఇతర దేశంలో, ప్రాంతంలో బందీలుగా ఉంటూ దేవుడు తమను తిరిగి ఇశ్రాయేలుకు చేరుస్తాడు అని ఆశ వారి జీవితంలో కలిగి ఉన్నారు. వారి జీవితంలో కలిగి ఉన్న ఆశను బట్టి ప్రభు ఆశను గుర్తిరిగి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు కనుక ఆ మాటలు తెలియజేశారు. మీరు బంధకాలలో ఉన్నారు కదా, నిరీక్షణ కలిగి ఉన్నారు కదా, మీ కోటను మీరు ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులం. మన జీవితంలో అప్పుడప్పుడు బంధకాలలో ఉన్నట్లుగా మనం నడిపించబడుతూ ఉంటాం. అప్పుడప్పుడు బంధకాలలో, చెరసాలలో ఉన్నట్లుగా అనిపిస్తున్న వ్యక్తిగత జీవితం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ బంధకాలలో ఉండి కూడా నిరీక్షణ అనేది ఉంటే, ఆశ అనేది ఉంటే, నిశ్చయముగా ఆయన నీకు రెండంతలుగా మేలు చేయునుగాక. మనందరికీ ఆయన రెండంతలుగా మేలు చేయునుగాక. యేసు నామములో రెండంతలుగా మేలు ఈరోజే ఇప్పుడే ఆయన ప్రారంభించునుగాక. హల్లెలూయా. కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు, ఏమని తెలుసునా? మాకు మేలు చూపువాడెవడు, మాకు మేలు చూపువాడు ఎవడు, మాకు మేలు చేసేవాడు ఎవడు అని పలికేవారట అనేకులుగా ఉన్నారంట. చూస్తారా? 4వ అధ్యాయం 4వ కీర్తన 6వ చరణం. కీర్తన 4వ చరణం, 4వ అధ్యాయం 6వ చరణం. మాకు మేలు చూపువాడెవడని చాలామంది నోట ఈ మాట ఉంటుంది. ఏమని తెలిసిన, నేను ప్రయత్నం చేశాను, నాకు మేలు జరగల. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నాకు మేలు కలగల. ఎవరైనా నాకు మేలు చేస్తారేమో అని చెప్పేసి ఎదురు చూసిన, మేలు చేయలా. ఇప్పుడు నాకు ఇంకెవరు మేలు చేస్తారు? నా తల్లి చేయలేదు, తండ్రి చేయలేదు, అయిన వారు చేయలేదు, బంధువులు చేయలేదు, తెలిసిన వారు చేయలేదు, చివరికి అనుకున్న వారు కూడా నాకు మేలు చేయలే. వీళ్ళే చెయ్యంది ఇంకెవరు చేస్తారు? నాకు మేలు చూపువాడు, మేలు చేసేవాడు ఎవడు అని పలికేవాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 17వ వచనం వారు అన్నమాట మనం గమనిస్తే చూడండి. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను. మేలు అనేది ఆయన వారి జీవితంలో మరచిపోయారట.
ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ప్రియమైన వాళ్ళరా, కొన్ని సంవత్సరాలు వారి జీవితంలో మేలు అనేది ఎరగక, మేలు అనేది అనుభవించక నడిపించబడతా వాళ్ళు ఆ మాటలు అంటున్నారు. మేలు ఎట్టుదో మేము మరిచిపోయి ఉన్నాము. కీడు, బాధ, వేదన, ఆ తర్వాత దిగులు మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంది. మా జీవితంలో ఇంతవరకు అలాగే నడిపించబడతా ఉన్నాము అన్న ఆ మాటలు ప్రియమైన వలన ఎంత స్పష్టంగా వారు తెలియజేస్తూ ఉన్నారు చూడండి ప్రియమైన వలన. బైబిల్లో మనం అక్కడే చదువుతా వస్తే మీరు చూడండి, 5వ అధ్యాయం తీస్తారా? 5వ అధ్యాయం దీన్ని అక్కడే. మా ఇండ్లు, 2వ వచనం, మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను, మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాన్రయ్యారు, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటేమి, మమ్మను తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు, పొట్టకూటికై ఐగుప్తీయులకును అశ్షూరీయులకును లోబడి ఉన్నాము, మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము, దాసులు మాకు ప్రభువులైరి, వారి వశం నుండి మమ్మల్ని విడిపించగలవాడు ఎవడనూ లేడు, ఎడారి జనుల ఖడ్గ భయం వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము, మహాక్షామం వల్ల మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను, శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యోధా పట్టణంలో కన్యకలను చెరిపిరి, చేతులు కట్టి అధిపతులు ఉరితీసిరి, వారేమాత్రము పెద్దలను గనపరచలేదు, యవ్వనస్తులు తిరుగుటరాయి మోసిరి, బాలులు కట్టెల మోపు మోయలేక తడబడిరి, పెద్దలు గుమ్మమునొద్ద కూడుట మానిరి, యవ్వనస్తులు సంగీతం మాని సంతోషము మా హృదయమును. ఎంత దారుణమైన పరిస్థితులు గమనించిన ప్రియమైన వలరా. బాలురు కట్టె మోపు మోయజాలక తడబడిపోతూ ఉన్నారు వారి వ్యక్తిగత జీవితం. అందుకని ఆ మాట అంటారు, మేలు అనేది మా కంటికి కనిపించలేదు, మేలు ఎట్టిదో మేము మరిచిపోయి ఉన్నాము. ఒకవేళ ప్రియమైన వలరా ఇలాంటి పరిస్థితులు నీవు ఉన్నావేమో, నా యేసయ్య రెండంతలుగా నీకు మేలు చేయును గాక. యేసు నామములు మీకు రెండంతలుగా మేలు చేయును గాక. బైబిల్లో మనందరికీ బాగా పరిచయమైన భాగం ఒకటి గుర్తు చేస్తాను చూడండి. యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం 11వ వచనం అందరు చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ చూచుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళ. ఏమని తెలిసిన, మన ఆశలు విఫలమైపోయాయి, మనం నాశనమైపోతిమి, మన ఎముకలు ఎండిపోయాయి. ఇక మేలు అనేది మన వ్యక్తిగత జీవితంలో చూడలేము, మేలు అనేది మనకు కలగదు, మేలు అనేది మన వ్యక్తిగత జీవితంలో మనం అనుభవించేదానికి మనం ఏమాత్రం యోగ్యులుగా లేనట్టుగా కనిపిస్తూ ఉన్నాము అని అనుకుంటున్న వారి వ్యక్తిగత జీవితముల్లోనే మేలు చేసి నడిపించిన దేవుడు ప్రియమైన వాళ్ళరా. ఆ మాట చూడండి, మన ఆశలు, గట్టిగా చెప్పండి, ఆశలు విఫలమైపోయిన జీవితములోనే ఆశలు కలుగు చేసి చిగురించేటట్లుగా చేసిన నజరేయుడైన యేసయ్య. మరి ఇప్పుడు బైబిల్ రాయబడిన మాట, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, అంటే ఆశ కలిగి ఉన్న వారలారా, మీ కోటను మీరు ప్రవేశించండి, రెండంతలుగా నేను మీకు. హల్లెలూయా. ఆశలు లేని జీవితానికే ఆశలు పుట్టించి వారి జీవితంలో కార్యం చేసిన దేవుడు. ఇక ఇప్పుడు ఆశ ఉన్న జీవితంలో ఆయన అంటాడు, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. నా ప్రభు నిత్యముగా చేయునుగాక. విశ్వసించిన వారందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దామా, ప్రభునామాన్ని కనపరుద్దామా. నా యేసయ్య మీకు రెండంతలుగా మేలు చేయునుగాక, రెండంతలుగా మేలు చేయునుగాక. ఉల్లసించు, పరవశించు, గంతులవై ఆత్మలో ఆనందించు, పరిశుద్ధాత్మలో గంతులవై సహోదరుడా సహోదరి, పరిశుద్ధాత్మలో ఆనందించు. ఓ కా శబబలమన శబకర లిబబన శిబంద్రుబకర లిబలమన శబకర లిబబనబ. యేసు నామములో
నా తండ్రి రెండంతలుగా మేలు ఇప్పుడే ప్రారంభించునుగాక. నీ కుటుంబానికి ప్రారంభించునుగాక, ప్రాంతానికి ప్రారంభించునుగాక, సంఘములో ప్రారంభించునుగాక, వ్యక్తిగత జీవితంలో ప్రారంభించునుగాక. రెండంతలుగా మేలు ఆయన చేయునుగాక, యేసయ్య చేయునుగాక. హల్లెలూయా. విశ్వసించండి ప్రియమైన వాళ్ళారా, నిశ్చయముగా నా దేవుడు ఆ కార్యము చేయునుగాక. ఈ ఏప్రిల్ 1 అనేది ఇంకొంచెం మీకు తెలియజేయాలనంటే, ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగించబడుతుంది. అర్థమవుతుందా? ఆర్థిక సంవత్సరం అంటే ఫినాన్షియల్ ఇయర్ ముగించబడుతుంది. ఈరోజు ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్. ఈ ఫినాన్షియల్ ఇయర్లో నా దేవుడు మీకు రెండంతలుగా మేలు చేయునుగాక. యేసు నామములో రెండంతలుగా మేలు చేయునుగాక. ఈ ఆర్థిక సంవత్సర ప్రారంభం రోజున ప్రభు మీకు చెప్తున్నాడు, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనందరికీ బాగా పరిచయమైన భాగం ఉంది. ఏమని తెలిసిన, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి సంతోషిస్తారు. వారు దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలుగా మారతారు. ఎలా మారతారంట? ఆ రెట్టింపు భాగమునకు కర్తలుగా నా ప్రభు మార్చునుగాక. మనందరినీ రెట్టింపు భాగంలో కర్తలుగా మార్చునుగాక. నిత్యానందం మనకు అనుగ్రహించునుగాక. మన నోటి నిండా నవ్వు ఉండేటట్లుగా యేసయ్య కృప చూపునుగాక. హల్లెలూయా. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మీరు ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు. ఆ చెప్పిన మాట మనం గమనించగలగాలి ప్రియమైన వాళ్ళరా. దేవాది దేవుడు చెప్పాడు కనుక నిశ్చయముగా ఆ మాట ఆయన నెరవేర్చునగాక. ఎవరి జీవితంలో ఆ రెండంతలుగా మేలు చేస్తాడు, ఎవరి జీవితంలో రెండంతలుగా ఆశీర్వాదం అనుభవించగలిగేటట్లుగా చేస్తారు అని బైబిల్లో సమయాన్ని బట్టి క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటున్నా. లూకాసు వర్తమానం తీయండి. లూకాసు వర్తమానం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. గట్టి చదవండి. ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియో దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి గట్టిగా వారు వచ్చి 2 దోణులు మునుగున్నట్లు. ఈ సందర్భం మీ అందరికీ బాగా పరిచయం. ఒక రోజున